పాకిస్తానీ సో కాల్డ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ మరోసారి అమెరికాకి వెళ్లి న్యూస్లో హెడ్లైన్ అయ్యాడు. ఏం పని మీద వెళ్ళాడంటే అమెరికన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ చీఫ్ రిటైర్ అవుతున్నాడు. అతని రిటైర్మెంట్ సెరమనీకి అటెండ్ అవడం కోసం వెళ్ళాడు. చూడడానికి ఇది ఒక డిప్లొమాటిక్ విజిట్ లాగే అనిపిస్తుంది. కానీ అక్కడ అసలు ఏం మాట్లాడాడో వింటే వెళ్ళిన పర్పస్ ఏంటని కూడా అర్థమవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్, ఇండియాతో న్యూక్లియర్ వార్ జరిగితే పాకిస్తాన్ సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్, ఇండియా సింధు నదుల మీద డ్యామ్ కడితే పాకిస్తాన్ దాన్ని కట్టేదాకా వెయిట్ చేస్తుంది. కానీ ఒక్కసారి పూర్తయిందంటే ఒక 10 మిజైల్స్తో దాన్ని నాశనం చేస్తుంది. సొంత దేశంలో కాకుండా అమెరికా వెళ్ళి ఈ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే అమెరికా ఒక ప్రపంచ వేదికలా పనిచేస్తుంది. అంటే వెస్టర్న్ మీడియాలో బాగా కవరేజ్ ఉండి ప్రపంచ దేశాలు మొత్తం చూస్తాయి. మరి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటే దాని వెనక ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ పాకిస్తాన్ మేము న్యూక్లియర్ అటాక్ చేయడానికి పెద్దగా ఆలోచించాం, మేమేం చేసినా మాతో పెద్ద లెవెల్ యుద్ధం చేయాలి అనుకోవద్దని ఇండియాని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంటుంది. సో మమ్మల్ని న్యూక్లియర్ వార్ దాకా తీసుకురావద్దని కేవలం ఇండియాని మాత్రమే ఇప్పటి వరకు బెదిరించింది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా ఇందులోకి లాగుతున్నాడు. ఇక్కడ ప్రపంచ దేశాల మీద కూడా న్యూక్లియర్ దాడి చేస్తా అనట్లేదు. కానీ ఇండియా మీద న్యూక్లియర్ బాంబ్స్ వేస్తే ఎఫెక్ట్ అనేది కేవలం ఇండియా మీదే ఉండదు, రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న దేశాల మీదకి వెళ్తుంది. అలాగే న్యూక్లియర్ వింటర్ అంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ వల్ల వాతావరణాన్ని ఒక దట్టమైన పొగ కమ్మేస్తుంది. అది సన్లైట్ రాకుండా బ్లాక్ చేస్తుంది. సో ఇండియా ఎక్స్పోర్ట్ చేసే ధాన్యం లేకపోవడమే కాకుండా వాతావరణ కాలుష్యం వల్ల చాలా దేశాల్లో పంటలు పండవు, ఫుడ్ క్రైసిస్ అనేది వస్తుంది. సో ఇండియా మీద న్యూక్లియర్ బాంబ్స్ వేస్తే ఎఫెక్ట్స్ కేవలం ఇండియా మీదో సౌత్ ఏషియా మీదో కాదు, ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. సగం ప్రపంచం దారుణంగా ఎఫెక్ట్ అవుతుందనే ఒక ఒపీనియన్ ప్రపంచ దేశాలకి రావాలని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాళ్ళ దేశాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అమెరికా, యూరప్ దేశాలు, ఏషియా దేశాలు మొత్తం, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఇండియాని పాకిస్తాన్తో యుద్ధం చేయవద్దు అని బాగా ఒత్తిడి పెట్టాలనేది మునీర్ గోల్. సో పాకిస్తాన్ ఏం చేసినా ఇండియా సైలెంట్గా ఉండాలి, యుద్ధం చేయకూడదని చెప్తున్నాడు. ఇక సెకండ్ స్టేట్మెంట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, క్లియర్గా అర్థమైపోతుంది. ఇందుస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేశాక పాకిస్తాన్కి పూర్తిగా వాటర్ని బ్లాక్ చేయడానికి మరిన్ని డ్యామ్స్ని కట్టబోతున్నాం. సో మీరు డ్యామ్ కట్టాలని చూస్తే దాడి చేస్తామని చెప్పడం కన్నా డ్యామ్ కట్టుకోండి, కట్టాక దాన్ని నాశనం చేస్తామంటే సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దీనివల్ల వేల కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి డ్యామ్ కట్టాక అది నాశనం అయితే ఏంటి అనే భయం రావాలి. దీనివల్ల శత్రువుని కట్టకుండా స్టాప్ చేయొచ్చు అని మునీర్ ట్రై చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక చెస్ గేమ్ లాగే ఉంది. పిచ్చోడి చేతిలో న్యూక్లియర్ బాంబు ఉంది, దాన్ని ఇండియా మీద వేస్తే మనం కూడా చాలా బాధపడతామనే ఫీలింగ్ తెచ్చి ప్రపంచ దేశాలు ఇండియాని ఒత్తిడి పెట్టాలి. అలాగే డ్యామ్స్ కట్టాలంటే ఇండియాకి భయం వేయాలి. ఇలా మునీర్ ఇండియా మీద సైకలాజికల్ వార్ అయితే చేస్తున్నాడు. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, తమ దేశంలో ఉండి ఇండియాని ఇలా బెదిరిస్తుంటే అమెరికా ఎందుకు సైలెంట్గా ఉంది? అసీం మునీర్కి అమెరికన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్కి లింక్ ఏంటి? అమెరికన్ మిలిటరీకి గ్లోబల్ ప్రెజెన్స్ ఉన్న విషయం తెలిసిందే. సెంట్రల్ కమాండ్, యూరోపియన్ కమాండ్, ఆఫ్రికన్ కమాండ్, ఇండో పసిఫిక్ కమాండ్ అంటూ కొన్ని రీజియన్స్గా స్ప్లిట్ చేసి మిలిటరీ ఆపరేషన్స్ని నడిపిస్తుంది. సెంట్రల్ కమాండ్లో ఈ మ్యాప్లో చూపిస్తున్న దేశాలన్నీ ఉంటాయి. ఈ దేశాల్లో ఉన్న మిలిటరీ బేస్లు, ఆపరేషన్స్ దీని కంట్రోల్లో ఉంటాయి. దీని హెడ్డే మైకల్ ఈ కురిల్లా. రీసెంట్గా పాకిస్తాన్ ఇతనికి హైయెస్ట్ సివిలియన్ అవార్డునిచ్చింది. అంటే మన దేశంలో భారత రత్నకి సమానం. ఇప్పుడు మునీర్ అతని రిటైర్మెంట్ సెరమనీకి కూడా వెళ్ళాడు. ఈ సెంట్రల్ కమాండ్కి మెయిన్ టార్గెట్ ఇరాన్. ఇరాన్తో యుద్ధం చేయాలంటే అమెరికాకి పాకిస్తానీ ల్యాండ్ కావాలి. పాకిస్తాన్ ఇరాన్ మీద స్పై చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేస్తుంది. కాబట్టి అమెరికా మునీర్కి ఏం చెప్తుందంటే, నువ్వు మేము గీసిన గీతలో ఉండు, మా సెంట్రల్ కమాండ్ చీఫ్స్కి అవార్డ్స్ ఇచ్చుకో, రెస్పెక్ట్ ఇవ్వు, టైం వచ్చినప్పుడు మాకు ఇరాన్కి అగైనెస్ట్గా సమాచారం, సపోర్ట్ ఇవ్వు. ఇక నువ్వు ఏం చేసినా సరే, ఏం మాట్లాడినా కళ్ళు చెవులు మూసుకొని ఉంటావు అంటుంది.
అందుకే మునీర్ వాళ్ళ దేశంలో ఉండి న్యూక్లియర్ థ్రెట్స్తో ఇండియాని ప్రపంచ దేశాలని బెదిరిస్తున్నా ఏం మాట్లాడట్లేదు. ఏంటిదని అమెరికాని అడిగితే అది మా ఇంట్రెస్ట్ అంటుంది. కానీ ఇండియా కానీ ఇంకే దేశమైనా సరే అమెరికాకి నచ్చని పని చేసి మా ఇంట్రెస్ట్ అంటే మీరు ప్రపంచ పీస్ని చెడగొడుతున్నారు, వారికి ఫండింగ్ ఇస్తున్నారు, శాంక్షన్స్ని విధిస్తున్నాం అంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.